దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు ధరణిలోన మానవ పరాధీను ధరణిలోన మానవ మాతృ పరాధీను. శ్రీరామచంద్రుడు నివసిస్తున్నటువంటి చిత్రకూట పర్వత ప్రాంతాన్ని భరతుడు చేరగానే లక్ష్మణుడు కోపోద్రిక్తుడై భరతుడి పైకి ఉరికెను. శ్రీరామచంద్రుడు ఇలా కాదు, ఇది సమయం కాదని లక్ష్మణుని వారించి భరతుని వంక చూశాడు. భరతుడు శ్రీరామచంద్రుడిని చూడగానే పరవశించిపోయి ఆయన పాదాలపైన పడి కౌగలించుకొని ఎంతో దుఃఖించాడు. శ్రీరామచంద్రుడు భరతుని కుశల ప్రశ్నలు అడిగాడు. భరతుడు చాలా బాధా హృదయంతో తండ్రి మరణించినాడనేటువంటి విషయాన్ని రామచంద్రుడికి తెలుపగానే ఆ యొక్క బాధను భరించలేక ఆ పర్వత ప్రాంతమంతా కూడా దుఃఖరసంగా మారిపోయింది. తదుపరి తండ్రికి ఆ యొక్క కర్మలు ఆచరించి శ్రీరామచంద్రుడు అలా భరతుని వంక చూడగానే భరతుడు తన తల్లి పైన ఉన్నటువంటి కోపంతో మూర్ఖంతో మా తల్లి చేసిన తప్పిదానికి నీవు వనవాసాన్ని అనుభవించవలసి వస్తున్నది కదా అని భరతుడు అనగానే రాముడు అలా కాదన్నాడు. భరత, ఎవ్వరి దోషము ఏమీ ఉండదని చెప్పాడు. దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు ధరణిలోన మానవ మాతృ పరాధీను ధరణిలోన మానవ మాతృ పరాధీను. జనకుడెందును దోషి కాదు కైకమాత కాదు జనకుడెందును దోషి కాదు కైకమాత ధనరాజ్య జీవన యాత్ర కర్మ ఫలం వ్రాత ధనరాజ్య జీవన యాత్ర కర్మ ఫలం దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు దుఃఖమిచ్చు దైవమే భరత దోషమెవరిదిందు ధరణిలోన మానవ మాతృ పరాధీను. మేటినిలో మృతి ప్రాణులకు మేటినిలో మృతి ప్రాణులకు మేనితో కనబడితో చెడిని జగతి కడకులయం కనబడితో చెడిని జగతి కడకులయం స్వప్న పరాలకు పెద్దల నేరను స్వప్న పరాలకు పెద్దల నేరను ధరణిలోన మానవ
అశ్రువులికు